సో హాయ్ అండి, హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ. అండ్ నా ద్వారా చిన్న టిప్స్ అండి. సో ఇప్పుడు బ్లౌజ్ కంప్లీట్ అయింది. ఇది మనకు వచ్చేసి పట్టు బ్లౌజ్. సో దీనికి పైపింగ్ పెట్టాను, ఇన్నర్ బటన్ పెట్టాలండి. సో షోల్డర్ తిన్నది 3 ఇంచెస్ ఉంది. సో మనకి 3 ఉంటే మనకి మ్యాక్సిమం 2 ఇంచెస్ పెట్టుకోవాలి బెల్ట్ అనేది, బ్రా బటన్కి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది 6 ఇంచెస్ తీసుకున్నాను లెంత్. విడ్త్ వచ్చేసి మీకు 1.5 తీసుకున్నానండి. సో మనకి 1/2 ఇంచే కావాలి, ఇక్కడ హాఫ్ అక్కడ హాఫ్, ఓకేనా. సో ఇలా వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా, ఓకేనా. సో ఈజీ అండి, ఇది ఇలా చేసేసుకొని మధ్యలో 2 అక్కడ ఇక్కడ ఫోల్డ్ మధ్యలో కలిపేయాలి ఇలా, చూసారు. సో ఇక్కడ మనకి స్టిచ్ చేసేయాలి ఇలా. సో జస్ట్ ఇలా లాక్ వేయాలి, మళ్ళీ ఇలా అనేసేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. 1/2 ఇంచ్ మాకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అలాగే మనకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి లాస్ట్ ఎడ్జ్లో స్టిచ్ చేయాలండి, చూసారా, ఎడ్జ్లో మెల్లిగా. సో ఇప్పుడు నేను తీసేసాను. సో తీసేసిన తర్వాత దీన్ని 2 చేసుకోవాలి. మనకి రైట్కి లెఫ్ట్కి కావాలి కదా. సో మధ్యలో కట్ చేసేస్తున్నాను నేను. చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ వచ్చేసి ఇక్కడ తీసుకోవాలి నెక్ సైడ్, ఓకేనా. నెక్ వైపుకి మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి, నెక్ పక్కకి 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ మనకి పెట్టేసుకోవాలి, ఓకేనా. ఇలా దీనికి లాక్ వేసేయాలి ఇలా, ఆర్మోల్ పక్కకి షోల్డర్ పైన ఇక్కడ లాక్ వేసేసుకోవాలి. సో మనకి సింపుల్ అండి, ఓకే.